కోస్టల్ ఆంధ్ర, నార్త్ ఈస్ట్ ఆంధ్ర ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్యూర్లీ చాలామంది చెప్తుంటారు వెనకబడినవని, లేకపోతే ఇంకో రకంగా చెప్తా ఉంటారు. అవునండి. కానీ మీరు చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉండే ప్లేసుల కింద ఉంటాయి. అవునవును. అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అవునవును. ఇది ఎలా చెప్తారన్న, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే దగ్గర నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఒడిస్సాలో ఫ్యాన్స్ ఏంటన్న అర్థం కావట్లేదు. ఒడిస్సాలో మీ పాటలు పెట్టి వాళ్ళు ప్రతి పండక్కి డాన్స్ వేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఎలా స్టార్ట్ అయింది అది? సో ఎలా స్టార్ట్ అవ్వడం అంటే ఒరిస్సా కొన్ని పండుగలు జరుగుతుంటాయి. అంటే ఒరిస్సా అంటే ప్రాపర్గా ఒరిస్సా అని కాదండి. ఒరిస్సాకి ఆంధ్రకి బార్డర్. అది ఏంటంటే పేరుకైతే ఒరిస్సా. కొంతమంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. పర్లకిమిడి ఆ బార్డర్ అంతా కూడా, ఛత్రపూర్ ఇవన్నీ కూడా. అలాంటి దగ్గర ఏదైనా ఫెస్ట్ అయితే నన్ను ఈవెంట్ కానీ మా టీం అందరిని పిలుస్తారు రేలా. సో ఒక 3 hours ఉంటుంది ఈవెంటే. సో వాళ్ళు అంటే ఈ ఫోక్ స్టైల్ ఫస్ట్ టైం మేము వాళ్ళు వినడం. అంటే వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. సో వాళ్ళకి ఎందుకో కొత్తదనంగా అనిపించింది అనమాట. ఒక పాట పాడి అయిపోయింది వెళ్ళిపోతామనే సిచ్యువేషన్ వస్తే వాళ్ళు వెళ్ళిచ్చేవారు కాదనమాట. మళ్ళీ ఎంత కొంత అవసరమైతే డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాము, మరొక 2-3 పాటలు పాడు, అంత బజ్ క్రియేట్ అయ్యేది మన సాంగ్స్కి నిజంగా అక్కడ. సో ఈవెంట్స్ వల్ల వాళ్ళకి నేను అక్కడికి బాగా పరిచయం అయ్యాను అనమాట వాళ్ళకైతే. ఇది విన్నప్పుడు జనరల్గా మనకి తమిళనాడు రజనీకాంత్ చాలా ఫేమస్, ఆయన జపాన్లో కూడా ఫేమస్ అవడం మనకు కొత్తగా అనిపిస్తుంది. సేమ్ అలా అనిపించింది అనమాట.